తెలంగాణలో ఉద్యోగ నియామకాలతో యువత కలలను సాకారం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీఎస్పీఎస్సీ ద్వారా 15 రోజుల్లో 15,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సింగరేణి ఉద్యోగ మేళాలో 441 మందికి నియామక పత్రాలను అందించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మరోలేందన్నారు. సింగరేణిలో 40% ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో సింగరేణి ఉద్యోగాల భర్తీ చేపట్టలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా ప్రజల వద్దకే వచ్చి పనిచేస్తుందన్నారు. సింగరేణి కార్మికుల వయసు పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. సింగరేణి ప్రాంతంలోని గన్లన్నీ సింగరేణికే చెందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు డిప్యూటీ సీఎం. సింగరేణి కార్మికుల భవిష్యత్తు ఆనందకరంగా ఉండాలన్నారు. ప్రజా సంపద ప్రజలకే పంచాలని ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పరచుకున్నామన్నారు. రాష్ట్రానికి సంపదను సృష్టించే సింగరేణి సంస్థను కాపాడుకుంటామన్నారు. తమ భవిష్యత్తు కార్యాచరణ సింగరేణి అభివృద్ధిపై ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్త మైనింగ్స్ పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. రిటైర్డ్ సింగరేణి కార్మికులకు ఇళ్లు నిర్మించాలన్నారు. నిరుద్యోగ యువకులకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీల నియామకాలు చేపట్టడానికి ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.